పాజిటివ్ వేవ్, నెగిటివ్ వేవ్ ఇదే ప్రస్తుతం చర్చనీయాంశం అంతా కూడా. పాజిటివ్ అంటే జగన్కి పాజిటివ్ వచ్చిందా, జగన్కి వ్యతిరేకం వచ్చిందా? తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది జగన్కి వ్యతిరేకంగా వచ్చింది. దానికి కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే కనుక మహిళలకి తామిస్తామన్న సంక్షేమ పథకాలు జగన్ ఇవ్వనని చెప్పడం, దానివలన జగన్కి వ్యతిరేకత వచ్చిందని. అట్లాగే వాలంటీర్లు కూడా మాకే సపోర్ట్ చేశారు, 5,000 ఇస్తానికి 10,000 ఇస్తానంటాం. అట్లాగే వాళ్ళు పార్టీల పరంగా ప్రెషర్ చేయడం, రాజీనామాలు చేయనటువంటి వాళ్ళని రేపొద్దున తీసేస్తామని చెప్పడంతో భయంతో తమ వైపుకే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇటువైపుకి టిల్ట్ చేశారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నమ్మకం ఉంది. ఇవన్నీ యాంటీ ఇన్కంబెన్సీ అని తెలుగుదేశం నమ్ముతోంది. మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి ప్రో ఇన్కంబెన్సీ అని నమ్ముతోంది. అంతా తమకి అనుకూలంగా వచ్చారు. ఎస్పెషల్లీ మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదలు, అలాగే మధ్యతరగతి వర్గం కూడా, దిగువ మధ్యతరగతి వర్గం కూడా ఎవరైతే 60 లక్షల మంది బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారో వాళ్ళు కూడా తమకు అనుకూలంగానే వచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ఇది ప్రోనా లేకపోతే నెగిటివ్ అన్నది తేలాల్సింది జూన్ 4నే.